హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిస్తీస్ వ్లాగ్స్. ఇదేంట్రా చిస్తీస్ కుకింగ్ వ్లాగ్స్ చిస్తీస్ వ్లాగ్స్ అనుకుంటున్నారా? ఏం కాదండి, చిస్తీస్ కుకింగ్ వ్లాగ్స్ నుంచి కుకింగ్ తీసేసాము ఇంతే. ఇంకా వ్లాగ్స్ అయితే చేస్తాను, చిస్తీస్ వ్లాగ్సే ఉంటుంది, కుకింగ్ ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో అయితే కుకింగ్ చేయగలం కానీ బయట అయితే చేయలేం కదండి. నేనైతే 3 months గురించి ఖతార్ అయితే వెళ్తున్నాను వర్క్లోని. ఇది ఫస్ట్ టైమే కాదండి, నా జాబ్ కూడా అదే. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటే డీజే చేస్తాను, ఆ డీజే ఈవెంట్స్ 2 చేస్తాను. అక్కడ ఉంటే మాత్రం నా వేరే వర్క్. సో ఆ 3 months వరకు ఉంటుంది, అంటే షట్ డౌన్ ఉంటుంది దానికైతే వెళ్తున్నాను నేను. ఆ 3 months తర్వాత మళ్ళీ వచ్చేస్తాను ఇక్కడికి, మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్తుంటాను అనమాట. అలాగా నా జాబ్ అక్కడ, అంటే ఖతార్ సౌదీ అలా వెళ్తుంటాను, చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మరి మనం 3 months గురించి ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం కాబట్టి నాకు షాపింగ్ అలాగే ప్యాకింగ్ కూడా చేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న వస్తువులు అవన్నీ షాపింగ్ అయితే చేసుకుందామండి. ఆ వీడియో కూడా తీస్తాను. ఈరోజు నైట్ 10:50కి అండి ఫ్లైట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి దోహా ఖతార్కి. అయితే ఈ జర్నీ మొత్తం ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఏం చేసుకున్నాను, మన ఎయిర్పోర్ట్ వెళ్ళడం అక్కడి నుంచి మొత్తం నేను మీకు ఈ వీడియో త్రూ చెప్తానండి. అలా మేమైతే స్నాక్ ఐటమ్ కొనుక్కోవడానికి డీమార్ట్ అయితే వచ్చేసామండి. నేను నా వైఫ్ అయితే వచ్చాము. సో లోపలికి వెళ్ళి స్నాక్ ఐటమ్ మిక్సర్ అది కొనుక్కోవాలి. డీమార్ట్ మిక్సర్ సెక్షన్కి అయితే వస్తామని చూడండి, ఎన్ని మిక్సర్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకుంటాను. హల్దీరామ్స్ ఇది కూడా ఉంది, ఇది తీసుకోవాలి. సో ఏది తీసుకుందాం, హల్దీరామ్స్ కట్టా మిట్టా బాగుంటుంది, అవన్నీ తీసుకోవాలి. వేసా నీకు ఏ ఇస్తుంటుంది, వేసే పర్లేదు. ఇది కట్టా మిట్టా ½ kg ఒకటి తీసుకుంటున్నాను నేను. ఇది ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటేనండి, డ్యూటీ నుంచి వచ్చాక మనకైతే చాలా ఆకలేసి వస్తుందండి, చాలా దారుణంగా ఆకలేసి వస్తుంది. అందుకే ఈవినింగ్ స్నాక్స్ కింద అవి అయితే తీసుకెళ్ళిపోతున్నాను నేను. ఇది పేపర్ బోట్ చెక్కి కూడా తీసుకెళ్తానండి, ప్రతిసారి తీసుకెళ్తాను. ఇది ఏదో రాయల్ అంట, ఇది వద్దు మనకి. పేపర్ బోట్ చాలా బాగుంటుంది, ఇది చెక్కి బాగుంటుంది, పీనట్ చెక్కి అండి, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం టైంపాస్ అవుతుంది, అలాగే కొంచెం ఇమ్యూనిటీ కూడా వస్తుంది మనకి. ఎందుకంటే మనం గ్యాస్ అండ్ ఆయిల్ ప్లాంట్లో వర్క్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనం సోప్ సెక్షన్కి అయితే వెళ్ళాలండి. సోప్స్ తీసుకోవాలి, షాంపూ తీసుకోవాలి, అవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మనం సోప్స్ అయితే తీసుకోలేదండి, ఎందుకంటే సోప్స్ ఉన్నాయంటే ఇంట్లోని, నాకు తెలీదు. సో నా వైఫ్ అయితే చెప్పింది సోప్స్ ఉన్నాయని. సో మనం వాటర్ బాటిల్స్ తీసుకుని వచ్చామండి, ఎందుకంటే వాటర్ బాటిల్ చాలా అవసరం అక్కడ. ఎండ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఇంకా సమ్మర్ నడుస్తుంటుంది, స్టార్ట్ అయ్యి ఇంకా మిడ్లో ఉంటుంది సమ్మర్. ఇంకా వేడైతే చాలా దారుణం ఉంటుంది అండి. అంటే వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాను. వాటర్ బాటిల్ అయితే చూడడానికి వచ్చాం. ఇదైతే తీసుకున్నాను, ఇదైతే నచ్చింది నాకు. ఇది 250 పడింది. డీమార్ట్ బయటకి వస్తామండి. బిల్లింగ్ అయితే తీసుకున్నాం, కొన్ని తీసుకున్నాను సామాన్లు. ఎందుకంటే పిల్లలు స్కూల్ టైం అయిపోయింది, అది మేము మర్చిపోయామండి. వాళ్ళు స్కూల్ 3:45 వదిలేస్తారు, కానీ టైం చూస్తే 4 అయిపోయింది, మర్చిపోయాం మేము. సో బయటకి అయితే వచ్చాం బిల్డింగ్ చేంజ్ చేసుకొని. 4:10 అయిపోయిందండి, 4:15, 4:10 కూడా కాదు, 4:15 అయిపోయింది. ఇప్పుడు వచ్చాం మేము డీమార్ట్ నుంచి షాపింగ్ చేసుకొని. సో పిల్లలు ఇప్పుడు వస్తారు బయట నుంచి, చూడండి ఇద్దరు ఇంకా 7 మాల్ పెట్టుకొని వస్తారు. చూడండి అలా పరిగెట్టుకుని వస్తున్నాడు పెద్దోడు. నేనైతే నాన్ వెజ్ పికిల్స్ తీసుకెళ్తున్నానండి, ఇంట్లో హోమ్ మేడ్ నాన్ వెజ్ పికిల్స్ ఇవి. ఇది మటన్, అది చికెన్. ఇది చికెన్ దండి, మా అత్తయ్య గారు చేసి పంపించారు. ఇదేమో మా మమ్మీ చేశారు మటన్ పికిల్. ఇది బోన్లెస్ మటన్ పికిల్. ఇది ఇప్పుడు ఇది ప్యాకింగ్ చేసి, కొన్ని ప్యాకింగ్ మిషన్ కూడా తెచ్చాను వెళ్ళి. ఇప్పుడు దీంట్లో ప్యాకింగ్ చేసి మొత్తం డబల్ ప్యాకింగ్ అయితే చేయబోతున్నానండి. ఇది నేను 2.5 kg, ఇది 1.5 kg అండి. ఇది నేను దీంట్లో 2 parts కింద డివైడ్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకటి అక్కడ మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కరీం, ఆడికి ఇవ్వాలి. ఇంకోటి నాకు. చికెన్ అయితే నాకేనండి, మటన్ అయితే ఆడికి ఇవ్వాలి తీసుకెళ్ళి.
మనకి ఇక్కడ కారం కారంగా తిని అలవాటు అయిపోయింది కదండి, అందుకే ఇంకా పచ్చళ్ళు అయితే తీసుకెళ్తున్నాను. ఎప్పుడు వెజ్ పచ్చళ్ళు తీసుకెళ్ళామని ఆవకాయ అలాగా, ఇప్పుడు ఈసారి నాన్ వెజ్ పికిల్స్ అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు కదా పికిల్స్ చేయడం, అందుకే నాన్ వెజ్ పికిల్స్ అయితే తీసుకెళ్తున్నాను నేను. ఎందుకంటే అక్కడ కొంచెం కర్రీస్ అవి కొంచెం చప్పగా ఉంటాయండి. ఇంకా మసాలా, ఇంకా మన ఇండియన్ మసాలా, మన మసాలా తగలకపోతే మనకు అవ్వదు కదా, అందుకే ఇంకా నేను ఇవి తీసుకెళ్తున్నాను. పికిల్స్ అన్ని ప్యాక్ చేసుకున్నామండి. 3 ప్యాక్స్లు వచ్చాయి. అవి 2 మటన్వి, ఇదేమో చికెన్ది. ఇవాళ మిషన్ తెచ్చాను, ప్యాకింగ్ చేయబోతున్నాను. ఇది డబుల్ ప్యాకింగ్ చేసుకున్నామండి మనం. ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేసేసుకుందామండి. ఈరోజు నైట్ 11 o'clock నా ఫ్లైట్. సో బ్యాగ్ ప్యాకింగ్ అయితే చేసుకుందాం. షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంకా మొత్తం తెచ్చేసుకున్నాను. ఏం కావాలో అన్నీ తెచ్చేసుకున్నాను. బ్యాగ్ అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి నేను ఏం తీసుకెళ్తున్నాను అండి. నా వైఫ్ అయితే దీనికి డబుల్ ప్రొటెక్షన్, ట్రిపుల్ ప్రొటెక్షన్ ఇచ్చిందండి. ఇక ఈ బ్యాగ్లో పెట్టింది. ఇంకా పికిల్స్ అనేది స్పాయిల్ అనేది పడే ఛాన్స్ లేదు పికిల్స్ది. ఇంకా ఇది మనం డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అండి, మిక్సర్స్ అవి తీసుకున్నాం కదా. ఈ బ్యాగ్ వచ్చి ఇంకా డైలీ యూజెస్ కండి. ఇది షాంపూస్, నెక్స్ట్ ఇది సోప్స్, ట్యాబ్లెట్స్, ఇంకా అన్నీ అండి. ఈ బ్యాగ్లో ఒక బ్యాగ్ని మెయింటైన్ చేస్తాను నేను. ఇంకా నా బట్టలన్నీ దీంట్లో సర్దుకుంటానండి. చూడండి నా పిల్లలు అయితే సూట్ కేసుని ఎలా చేశారో, స్టిక్కర్స్ అవి అంటించి. ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్ళబోతున్నాను. బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా మన ఫ్లైట్ టైం అయిపోతుందండి. ఇంకా నేనైతే బయలుదేరుతున్నాను. తినైతే ఏడుస్తుంది, ఫీల్ అవుతుంది. ఇంకా నేను చూడండి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఇక ఎయిర్పోర్ట్కి అయితే నేను బయలుదేరుతున్నానండి ఇప్పుడు. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చానండి నేను. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను. ఇంకా టైం అయితే చాలా ఉంది మనకి. సో లోపలికి వెళ్ళి ఇంకా మొత్తం నా ఇమిగ్రేషన్ అది మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ షూట్ చేస్తాను. ఓకే, నేను లోపలికి అయితే వచ్చానండి ఇప్పుడు. బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు, బ్యాగేజ్ కూడా వేస్తాం మనం. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇది చూడండి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది మనది. 2 బోర్డింగ్ పాసెస్, ఒకటి ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఖత్తార్కి. సో ఇంకా 1 hourలో మన ఫ్లైట్ ఉంటుంది ఢిల్లీకి. మళ్ళీ అక్కడి నుంచి మార్నింగ్ 4:30 ఆ టైంలో మనకి 4:30కి ఢిల్లీ నుంచి దోహా ఖత్తార్కి మన ఫ్లైట్ ఉంటుందండి. ఫ్లైట్ డిస్పాచ్కి అయితే ఒక 10 minutes ఉందండి. ఇప్పుడు వచ్చి అనౌన్స్ చేస్తున్నారు గేట్ నెంబర్, అంటే ఫస్ట్ గేట్ నెంబర్ 4 అని ఇచ్చారు బోర్డింగ్ పాస్లో. సో అందరూ ఢిల్లీ వచ్చే వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేమో గేట్ నెంబర్ 1 అని చెప్తున్నారు. అందరూ అక్కడికి వెళ్తున్నారండి. ఇంకా 10 minutesలో, అంటే అదే చూస్తున్నాం. ఇంకా బోర్డింగ్ పాస్ మీద 4 ఉంది. మమ్మల్ని ఈ బస్సులో అయితే ఇప్పుడు తీసుకెళ్తారు ఫ్లైట్ దగ్గరికి. ఫ్లైట్ దగ్గరికి అయితే వస్తామండి. ఇక్కడ వ్యాక్యూమింగ్ అవుతుంది, చాలా సౌండ్గా ఉంది. బహుశా నా వాయిస్ మీకు క్లియర్గా రాపోవచ్చు. చూడండి ఇది రన్వే మొత్తం. మేమైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చామండి. ఇక్కడ నుంచి 4:20కి ఫ్లైట్. ఇప్పుడు మేము టర్మినల్ 2లో ఉన్నాం. టర్మినల్ 3కి వెళ్ళాలి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే. సో టర్మినల్ 2 నుంచి టర్మినల్ 3కి నడుచుకుని వెళ్తున్నాం. 5 minutes అయితే పడుతుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అండి. టర్మినల్ 2 నుంచి టర్మినల్ 3కి వెళ్ళడానికి దారి నడుచుకొని వెళ్ళాలి మనం. ఇది టర్మినల్ 2 డొమెస్టిక్ ఫ్లైట్స్ వస్తాయి, టర్మినల్ 3 ఏమో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు. సో టర్మినల్ 3 నుంచి మనం దోహాకి, ఖతార్కి వెళ్ళాలి. సో అక్కడే మన ఇమ్మిగ్రేషన్ అవుతుంది, నెక్స్ట్ అన్నీ అవుతాయి. ఇమిగ్రేషన్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఇమ్మిగ్రేషన్ అయిపోయింది, లోపలికి అయితే వచ్చేసాము. డ్యూటీ ఫ్రీలో ఉన్నాము. ఈ డ్యూటీ ఫ్రీ అండి, డ్యూటీ ఫ్రీలో అన్నీ ఉంటాయి. ఇంకా కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్,
చాక్లెట్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మనమైతే గేట్ నెంబర్ 15కి వెళ్ళాలి. ఈ దారి మొత్తం చూసుకొని వెళ్ళాలి. షాప్స్ ఉన్నాయి చూడండి, నేను మొత్తం బ్రాండెడ్ షాప్స్ ఇవన్నీ. ఖత్తర్ వెళ్ళడానికి టైం అయితే అయిపోయిందండి. 4 o'clock అవుతుంది మార్నింగ్. అంటే ఫ్లైట్ ఎక్కడానికి టైం అయిపోయింది. బోర్డింగ్ కూడా అయిపోయింది నాది. మన ఫ్లైట్ అయితే మార్నింగ్ 4:30కి బయలుదేరిపోయిందండి. ఇది ఇంకా 5:30 అంత అవుతుంది. శాండ్విచ్ ఇచ్చారు, శాండ్విచ్ ఒకటి, అలాగే ఒక పేపర్ గ్లాస్లో కోక్ తెచ్చిచ్చారు. శాండ్విచ్ అయితే బాగానే ఉంది. చికెన్ శాండ్విచ్ ఇది, బ్లాక్ పెప్పర్ ఫుల్ వేశారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. అది కొంచెం తినేసి అలాగా ఒక న్యాప్ అయితే వేసానండి. ఇంకా ఫైనల్లీ ఖత్తర్ అయితే వచ్చేసాము. చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఖత్తర్ ఎయిర్వేస్, నేను కూడా ఖత్తర్ ఎయిర్వేస్లో వచ్చాను. గాయస్ ఫైనల్లీ ఖత్తర్ అయితే రీచ్ అయిపోయాను. చాలా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయ్యి బయటికి వెళ్తాము. ఇమిగ్రేషన్ అయితే అయిపోయిందండి. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను ఖత్తర్ లోపలికి. సో ఇప్పుడు బ్యాగేజ్ అయితే తీసుకోవాలి. బ్యాగేజ్ తీసుకుని వచ్చానండి. ఇంకా నా బ్యాగ్ రాలేదు, నా ట్రాలీ రాలేదు. చూస్తున్నాను నా ట్రాలీ గురించి. వచ్చేసిందండి నా ట్రాలీ అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానండి. నా బ్యాగ్ కూడా తీసేసుకున్నాను. రూమ్కి వెళ్ళి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకో వీడియోలో మీకు కలుస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చుంటుంది, మీకు నచ్చుతుంది. సో అప్పటి వరకు నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. సో క్యాచ్ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.